వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. రాధాను వెళ్ళగొట్టి రంగా హత్యపై ఇప్పుడు రాజకీయమా అని చెప్పేసి నేను టైటిల్ ఇచ్చాను. ఆ టైటిల్ గురించే ఈరోజు మనం మాట్లాడదాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసి కొన్ని అంశాలను, ఎప్పుడు ఆయన టచ్ అయిన అంశాలను టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే లోకేష్ గొడ్డల పార్టీ అని ఆయన కవ్వించారో అప్పటి నుంచి కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీ ప్రొవొకేషన్కి గురైంది ఈ అంశంలో. అందుకే ఆ పార్టీ నేతలు చాలామంది దీన్ని ఖండించిన, బట్ సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ అంటే గొడ్డల పార్టీ అనే అంశం చాలా సీరియస్గా వార్తాంశం అయింది ఈ రోజున. అందుకనే దీనికి ఎలాగైనా కౌంటర్ ఇవ్వాలనే అంశంతోనే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఏదైతే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు అప్పుడు చిన్నపిల్లడు అయి ఉండొచ్చు, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన హత్యలన్నిటికీ చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా, రాష్ట్రంలో జరిగిన హత్యలు, ఫ్యాక్షన్ హత్యలు, మర్డర్లు, మానభంగాలు వీటన్నిటికీ చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తన తాత రాజారెడ్డి దగ్గర నుంచి, తన తండ్రి వైఎస్ దగ్గర నుంచి, తన చిన్నాన్న ఎవరైతే ఉన్నారో వివేకానంద రెడ్డి దాకా వీళ్ళందరికీ మరణాలకు కూడా చంద్రబాబు నాయుడే కారణం అంటూ మాట్లాడారు. సరే, ఇవి కాక జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ హత్యకు కూడా చంద్రబాబు నాయుడే కారణం అన్నారు. సో నిన్న మొన్న ఎవరైతే పెద్దస్తగిరి హత్య జరిగిందో దానికి ఆయనే కారణం అన్నారు. ఒక పక్కన నిత్యానంద రెడ్డి అరెస్ట్ అయ్యి ఒప్పుకొని అప్రూవర్గా మారి జైల్లో ఉంటే దానికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అన్నారు. ఇలా నోటికి దొరికిన పేర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడే కారణం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ క్రమంలోనే వంగవీటి రంగా మర్డర్ను కూడా చంద్రబాబు నాయుడు మెడలో వేసే ప్రయత్నమే చేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, 88లో వంగవీటి రంగా హత్య జరిగిన సమయంలో ఆ రోజు ఎన్టీఆర్ అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అంతకుముందు అప్పుడే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆయన అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా 83లో. సో అందుకనే ఆయన తర్వాత రోజులు ఓడిపోయిన తర్వాత తన మామ పెట్టిన పార్టీలోకి రావడం జరిగింది. అప్పుడు ఆ పార్టీ కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయన. సో ఈ క్రమంలో 88లో వంగవీటి రంగా హత్యను కూడా చంద్రబాబు నాయుడు ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. దేవినేని ఫ్యామిలీ వర్సెస్ రంగా ఫ్యామిలీ మధ్య వచ్చిన కొన్ని ఇష్యూస్, ఆధిపత్య పోర్లు, వాళ్ళిద్దరు ఫ్యామిలీలో మనుషులు ఒకరినొకరు చంపుకోవడానికి కూడా కారణమయ్యాయి. ఆ తర్వాత అది కులరచ్చగా మారింది ఆయన మరణం తర్వాత. ఏ స్థాయిలో కాపు వర్సెస్ కమ్మ సామాజిక వర్గం కొన్ని రోజుల పాటు రెండు కూడా నువ్వా నేను అంటూ పోటీ పడతా ఉన్న సందర్భం. అయితే దీనికి రాధా లాంటి వాళ్ళు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. నిజంగా రాజకీయాల్లో ఏదైతే ఆయన రంగా లెగసీని అతను కంటిన్యూ చేయలేకపోయినా రాధా, కానీ చాలా హుందాగా ఆయన బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా విషయాల్లో. నేను ఎప్పుడు అతని ఈ విషయంలో అప్రైజ్ చేస్తూ ఉంటాను. వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న మరణం తర్వాత వాళ్ళ తల్లి ఎమ్మెల్యే అయ్యారు రత్నకుమారి. ఆ తర్వాత రాధా కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది కాంగ్రెస్ నుంచి. ప్రజారంగంలోకి వెళ్ళారు, అక్కడ అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి పోటీ చేసి ఓడిపోయి ఎగ్జిట్ అయ్యారు, 14లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత. సో ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యారో అప్పుడు చాలామంది రాజకీయ రంగేట్ర ఆయన వేరే పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నప్పుడు అందరూ జనసేన వైపు వెళ్ళమని చెప్పారు. ఆయన టీడీపీకి అవసరం లేదు, టీడీపీకి వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది ఆయన వారించారు. ఆయన టీడీపీలోకి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత రంగా హత్య వెనుక టీడీపీ ఉందనే ప్రచారం ఉండింది. మీరు టీడీపీలోకి వెళ్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది, మీరు వెళ్ళొద్దు అని చెప్పి చాలామంది ఆయన వార్న్ చేస్తే ఆయన తన సన్నిహితులతో చెప్పిన ఒక మాట ఏంటంటే, ఎప్పుడో మా తండ్రో మా ఫ్యామిలీనో మేము చేసుకున్న ఏదైతే ఒక బ్యాడ్ థింగ్ అయి ఉంటుంది, ఇప్పటికీ నా తండ్రి చావు కేంద్రంగా ఇప్పటికీ అది 2 కులాల మధ్య అది ఇష్యూ అయింది. సో ఇప్పటికీ ఆ కులాలు ఈ ఇష్యూ కేంద్రంగా చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాయి, చాలాసార్లు తరతరాలు ఇదే అంశాన్ని పట్టుకొని ఉన్నాయి. అందుకే దీనికి చెక్ పెట్టాలి అంటే, ఆ కులాల మధ్య ఎలాంటి వైషమ్యాలు కానీ ఆధిపత్య పోరు కానీ ఎలాంటివి లేకుండా చేయాలి అంటే నేను టీడీపీ వైపే వెళ్ళాలి అని చెప్పి ఆయన ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కొంతమంది వారిస్తున్నా వినకుండా ఆయన టీడీపీలోకి వెళ్ళారు. మీరు చూస్తే 19కి ముందే వచ్చారు ఆయన టీడీపీలోకి. 2019లో టికెట్ ఇస్తానన్నా ఆయన తీసుకోలేదు. ఆ రోజు పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత అనేక రకాలుగా ఆయనకి వైసీపీ నుంచి మళ్ళీ ఆహ్వానం వచ్చింది, జనసేన నుంచి ఆహ్వానం వచ్చింది. స్వయంగా నాదెండ్ల మనోహర్ జనసేన తరపున రాయబారానికి వెళ్ళడం జరిగింది. ఆయన రాధా మాత్రం టీడీపీ కట్టుబడి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ప్రచారమే చేశారు. అమరావతి రాజధాని కూడా ఆయన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. మొన్నటి 24 ఎన్నికలకు ముందు రాధాని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని జగన్మోహన్ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. అటు కొడాలి నాని, వంశీ లాంటి వాళ్ళని పంపించి రాధాని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా రాధా మాత్రం చంద్రబాబు నాయుడు వైపే నిలబడ్డారు. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ప్రచారం జరిగిన ఆయన టికెట్కి దూరంగా ఉన్నారు. ఒక దశలో ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగిన ఆయన దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు రాధా ఇటీవలే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని కూడా కలవడం జరిగింది. ఆయన ఎప్పుడు ఏదైనా పదవి కావాలని అడిగితే ఆ స్థాయిలో ఇచ్చేందుకు కూడా అటు పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది. అలాంటి రాధాకు సంబంధించి ఈరోజు రాధా ఎప్పుడైతే టీడీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారో, చంద్రబాబు నాయుడుతో అసోసియేట్ అయ్యారో, అప్పటి నుంచి ఆ పొరపచ్చాలు తొలగిపోతూ ఉన్నాయి. రంగా వర్సెస్ దేవినేని అన్న పొరపచ్చాలో, లేకపోతే కమ్మ వర్సెస్ కాపు అనే ఈక్వేషను, రంగా
హత్య విషయంలో టీడీపీని దోషిగా చూపించే ప్రయత్నం ఆ ఇంటెన్స్ సాగుతూ వచ్చింది రాధా తీసుకున్న ఒక ఉన్నతమైన నిర్ణయం కారణంగా. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ రెండు వర్గాలని కూడా విడదీయాలి. కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య చుచ్చుపెట్టే ప్రయత్నం చేస్తేనే అది వైఎస్ఆర్సీపీకి లాభిస్తుంది. అందుకే ఆయన మంది మాగదులను పెట్టి చాలాసార్లు ఇలాంటి మాటలే మాట్లాడిపిస్తూ ఉంటారు. మనం చూసాం మొన్న పివి సునీల్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే కాపులంతా కూడా దళితులతో కలవాలి, రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇలాంటి చాలా మాటలు మనం వింటూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనుచరులంతా ఇదే భాష మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎలాగైనా చిచ్చుపెట్టే ప్రయత్నం చేయాలి. చిచ్చుపెట్టే ప్రయత్నం చేయాలంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. గతంలో మనం చూసాం కందుకూరు కేంద్రంగా రెండు ఫ్యామిలీల మధ్య జరిగిన ఇష్యూ అది. అయితే ఆ క్రమంలోనే తిరుమలశెట్టి నాయుడు చనిపోవడం జరిగింది. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు హరిప్రసాద్. అయితే ఆ తర్వాత అక్కడ దాసరాము అండ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి వాయిస్ని యాజ్ టీజ్గా వినిపించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా ఇష్యూ కేంద్రంగా మాట్లాడితే ఆ రోజు మనం చూస్తే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించింది కాబట్టి అది వర్కౌట్ కాలేదు. అయితే ఈ రోజు చూస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డి రంగా హత్యను తన రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం కదా, మనం అంబటి రాంబాబు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టారు, పోలీసులు కేసు పెట్టారు, ఆయన ఇంటి మీద దాడి జరిగింది. దాడి జరుగుతాడని అందరూ ఖండించారు. కానీ అంబటి రాంబాబు ఎప్పుడైతే జైలుకి వెళ్లారో, జైలుకి వెళ్ళిన తర్వాత అతను కాపు టైగర్ అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. 3 సార్లు ఆయన తన టికెట్ కోసం కింద మీద పడ్డారు వైఎస్ఆర్సీపీలో. జగన్మోహన్ రెడ్డి చుట్టూ కాలికి బలపాలు కట్టుకొని తిరిగారు. ప్రదక్షిణ చేయడమే ఒకటి తక్కువ. అలా తిరిగితే గానీ ఆయనకి టికెట్ దక్కలేదు. మొన్న కూడా అంతే, పాపం ఓడిపోయిన వెంటనే ఆయన తీసుకెళ్లి వెస్ట్ లో పడేశారు, మాట మాత్రమే చెప్పకుండా. ఇవన్నీ ఆయన అవమానించేటప్పుడు ఆయన మీద మహిళలకు సంబంధించి ఆరోపణలు వస్తే కనీసం పార్టీ నుంచి ఒక రెస్క్యూ లేదు, ఒకరు నిలబడి మాట్లాడిన పరిస్థితే లేదు. అలాంటి అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గంలో టైగర్ అనే విషయం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు గుర్తొచ్చింది? ఆయన జైలుకి వెళ్ళినప్పుడు గుర్తొచ్చింది. సో చూడండి, అంటే తన అవసరానికి ఎలా వాడుకుంటారు అనేది. ఇక్కడ మనం టైటిల్లో ఇచ్చినట్టు రాధాని వెళ్ళగొట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రంగాన్ని పొగుడుతూ ఉన్నారు, రంగా హత్యను వెనకేసుకొస్తున్నారు అని చెప్పి మాట్లాడాను నేను. ఎంత దారుణంగా వంగవీటి రాధాని ఆ రోజు అవమానించేదో తెలుసా జగన్మోహన్ రెడ్డి? తన పార్టీలోకి వచ్చి ఆయన సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోతే 14 ఎన్నికల్లో అక్కడ ఏం చేశారు తెలుసా? ఇతనికి తెలియకుండా, రాధాకు తెలియకుండా లాస్ట్ మీట్ వరకు ఇన్ఫర్మేషన్ కూడా, ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మల్లాది విష్ణుని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అది తెలియని కూడా తెలియదు రాధాకి. మల్లాది విష్ణు పార్టీలోకి సీక్రెట్గా తీసుకొచ్చుకున్నారు. మీడియాలో వచ్చిందాక రాధాకే తెలియదు ఆ విషయం. గౌతమ్ రెడ్డి, రాధాకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా వెళ్లే గౌతమ్ రెడ్డిని ప్రమోట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా. ఎక్కడైనా సరే తన తండ్రి విగ్రహం పెడితే దాన్ని అన్వీల్ చేయడానికి వెళ్ళాలంటే రాధా ఈయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి. ఆయనే చెప్పారు, స్వయంగా రాధానే చెప్పారు ఈ విషయం. సో ఇన్ని జరిగాయి, ఆయన అవమానాలు, చీత్కారాలు ఇన్ని జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు స్వరూపం ఏంటో గ్రహించి రాధా బయటకు వచ్చున్నారు ఆ రోజున. సో అంతేగాని జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆయన అనేక రకాల హ్యూమిలేట్ చేస్తేనే బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. అందుకే ఎన్నిసార్లు ఆయన కామ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాట కూడా ఎత్తడు ఆయన. కాకుండా ఆయన వ్యతిరేక ప్రచారంలో మాత్రం పాల్గొంటూ వచ్చారు. సో అంత దారుణంగా రంగా కొడుకుని అవమానించి, అంత దారుణంగా రంగా కొడుకుని పొమ్మనకుండానే పొగబట్టి, అంత దారుణంగా రంగా కొడుకుని పార్టీలోంచి వెళ్ళగొట్టి అతను హ్యూమిలేషన్కి గురి చేసి ఈరోజు వాళ్ళ తండ్రి మర్డర్ గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటమా? ఎక్కడికి వెళ్తే అక్కడ కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ప్రతి రోజు పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నారు, ఇదే మాట్లాడారు ఎన్నికల ముందు. పవన్ కళ్యాణ్ నాకు సీట్లు ఇంపార్టెంట్గా, ఎన్ని తీసుకున్నానది ఇంపార్టెంట్ కాదు, తీసుకున్న అన్ని చోట్ల గెలిచానా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నారు. 21 out of 21 గెలిచారు, చెప్పుతో కొట్టినట్టు ప్రత్యర్థులందరినీ కూడా. సో ఈరోజు చూస్తే ఎక్కడైనా వాళ్ళిద్దరి మధ్య చిన్న మాట తేడా వచ్చినా చాలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతున్నారు. జనసేనకు అవమానం జరుగుతుంది, జనసేనకు అవమానం ఇదే రెచ్చగొడుతూ ఉంటారు ప్రతిరోజు. అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మేమంతా బాగానే ఉన్నాం, ఇంకో 15 ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా తేలి చెప్తా ఉన్నారు. కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం మధ్య ఒక అగాధం సృష్టించాలి, పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి విడదీయాలంటే ఆ క్యాస్ట్ కేంద్రంగా ఏదో కొలచిచ్చి పెట్టే ప్రయత్నం చేయాలి. దానిలో భాగమే ఇది. ఈరోజు మాట్లాడితే ఈయన చెప్తున్నాడు కదా, నా తాతను చంపితే నాకు రోషం ఉండాలి, నేను దిగులు పడాలి మా చిన్నాన్ని మా తాత విషయంలో, లేకపోతే మా పార్టీకి చెందిన పెద్ద స్క్రీన్ చంపితే మేము బాధపడాలి, చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం అంటూ ఉన్నారు కదా. అలాగే సేమ్ రంగా విషయంలో, హత్య విషయంలో ఏమైనా ఉంటే రాధకు ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు? హఠాత్తుగా ఇప్పుడు ప్రేమ ఎందుకు రంగా మీద జగన్మోహన్ రెడ్డికి? సో ఇలాంటి దిక్కుమాలని చెత్త రాజకీయాలకు ఆల్రెడీ కాలం చెల్లిపోయిందని మొన్నటి 24 ఎన్నికల్లోనే ఏపీ ప్రజలు ప్రూవ్ చేశారు. ఇంకా కులాలతో రాజకీయం చేయటం ఏంటి? అది ఎప్పుడు మనం చిన్నప్పుడు ఉండేది. ఇంకా కులాల మధ్య రాజకీయం, అది కూడా రాధాను వెళ్ళగొట్టి, రాధాను హ్యూమిలేట్ చేసి, రాధాను అవమానించి ఇప్పుడు అతని తండ్రి హత్యని ఈయన వెనకేసుకొని వస్తూ ఉన్నారు చంద్రబాబుని కార్నర్ చేసే క్రమంలో. ఇది నాట్ ఎట్ ఆల్ ఎంటర్టైనింగ్ ఆల్ దిస్ స్టఫ్. అసలు ఎంటర్టైనే చేయకూడదు ఇలాంటి వాటిని. సో జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటే ఆయన ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా వెనకే వస్తూ ఉన్నాయి ఆయన్ని వెంబడించడానికి. సో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఇట్లాంటి మాట్లాడే ముందు క్రాస్ చెక్ చేసుకుంటే చాలా బెటర్.